హల్లెలూయా, గ్లోరీ. ఈరోజు మన లేఖన భాగము అపోస్తల కార్యములో 17వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. వారిలో కొందరు భక్తిపరులకు గ్రీసు స్త్రీలలో చాలామంది ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శిలతోనూ కలుసుకొనిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. యేసుక్రీస్తు ప్రశస్తమైనటువంటి నామంలో గిడియోన్ మిషన్ చర్చ్ శాంతినగర్ నెల్లూరు నుంచి మరియు గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ నుంచి మీకు శుభములు కలుగునుగాక. మా సహవాసము మరియు మా స్థానిక సంఘము మీకు వందనాలు తెలియజేస్తున్నారు. నెల్లూరులో ఉన్నటువంటి స్థానిక సంఘము లాంటి సంఘాలు ప్రభు కృపను బట్టి 100కు పైగా గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనేటువంటి సహవాసంతో కలిసి పనిచేస్తున్నాయి. ఎవరి పరిచర్య వాళ్ళదే, ఎవరి మీద నేను అధికారిని కాదు. లోకల్ పాస్టరే ఆ విశ్వాసుల మీద అధికారిగా ఉన్నాడు. దేవుడు ఆయనకు అప్పగించినటువంటి నాయకత్వపు బాధ్యతలు వారు నిర్వహిస్తూ ఆంధ్రప్రదేశ్లోను అంతేకాకుండా తెలంగాణలోనూ పరిచర్య జరుగుతుంది. తమిళనాడులో కూడా పరిచర్య జరుగుతుంది. అక్కడ కూడా ఇంకా కొన్ని చర్చెస్ ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. కొంతమంది నమ్మకస్తులైన సేవకులు మనతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మా కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. మీకోసం ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. నా 2 నంబర్స్ వాట్సాప్ నంబర్లు ఉన్నాయి. దయచేసి మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. GMC సంతోష్ నెల్లూరు అనేటువంటి నా పర్సనల్ ఛానల్ని మీరు విజిట్ చేయండి. ఛానల్కి రండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో ఉన్నటువంటి ఓల్డ్ మెసేజ్ అన్ని మీరు మళ్ళీ ఒకసారి ఖాళీ సమయంలో మీరు వినండి. దాని మీద ఏమైనా కామెంట్స్ పెట్టండి, క్రిటిసిజమ్స్ ఏమైనా ఉంటే తెలియజేయండి. శాంతి టీవీ నెల్లూరు అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఆదివారము మా స్థానిక సంఘంలో నేను ఇచ్చేటువంటి సందేశాన్ని ఇంచుమించు 11 గంటల నుంచి నేను ఇచ్చేటువంటి సందేశము మీకు ఫేస్బుక్ లైవ్ ద్వారా అందుబాటులో ఉంటుంది. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఫేస్బుక్ ఐడికి కానీ వెళ్ళారంటే అక్కడ ఓల్డ్ మెసేజ్ అన్ని లింక్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి ఆ ప్రసంగాలు ఇంచుమించు అక్కడ ఒక 50-60కి పైగా అనుకుంటున్నా నేను, నాకు ఖచ్చితంగా గుర్తులేదు. అవి అందుబాటులో ఉన్నాయి. మీరు వాటిని లింక్స్ సబ్మిట్ చేయొచ్చు. దాని టైటిల్, దాని యొక్క అవుట్లైన్స్, దాని పాయింట్స్ ఇంగ్లీష్లోను తెలుగులోను కొన్నిటికి పెట్టాను. కనుక మీరు వాటిని చూడొచ్చు. మ్యాక్సిమం మీకు వాక్యాన్ని అందించాలి అనేది నా యొక్క ఆశ. దేవుని స్తోత్రం. గత దినాల్లో ప్రభు కృపను బట్టి హైదరాబాద్లోను, తెలంగాణలోను, విజయవాడలోను, నెల్లూరులో జరిగిన పాస్టర్ల మీటింగులు, వేరు కూడికలు చక్కగా జరిగాయి. వాటన్నిటిని బట్టి నేను ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను. మరొక పర్యాయము ఇలాగా మీ ముందుకు రావడానికి ప్రభు సహాయం చేశాడు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుని వాక్యంలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే, అన్ని భాగాల్లో నుంచి వేరు పుస్తకాల్లోంచి సందేహాలని కాదు, నేను ఇక్కడ బోధిస్తున్న విషయాల నుంచి మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే దయచేసి మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. సామరస్యంగా మాట్లాడుకొని దానికి ఒక పరిష్కారాన్ని కనుగొందాం. ఒకవేళ మీ ద్వారా నేను ఏదైనా కొత్త విషయం నేర్చుకుంటే, నేను తెలుసుకోగలిగితే దాన్ని ఇంకా పరిశీలించడానికి ప్రయత్నం చేస్తాను. లేదంటే అది అలా కాదండి, వేరొక వాక్యపు ఆధారంగా అలా వ్యాఖ్యానించినప్పుడు అలా వ్యాఖ్యానించకూడదు, అలా వ్యాఖ్యానించినప్పుడు దాన్ని తప్పని నేను ఏదో ఒకటి చెప్పి, ఒకవేళ మిమ్మల్ని నేను కన్విన్స్ చేయడమో లేదంటే మీరే నన్ను కన్విన్స్ చేయగలడో ఏదో చేయగలిగితే చాలు. నేను టీవీలో వాక్యం చెప్తున్నాను కాబట్టి మీరు నన్ను కన్విన్స్ చేయలేరని భావించాల్సిన అవసరం లేదు. పరిశుద్ధ ఆత్మ సహాయంతో మనం ఎవరినైనా ఒప్పింపజేయచ్చు. కానీ దానికోసం ఎవరో ప్రత్యేకమైనటువంటి టాలెంట్ కలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళే ఒప్పించగలరు, మిగతా వాళ్ళు. ఇది ఒకరి టాలెంట్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది గాడ్స్ గ్రేస్ను బట్టి మనం ఒప్పిస్తున్నాం ప్రజల్ని. ఒప్పించేది మనం కాదు, ఒప్పించేది పరిశుద్ధ ఆత్మదేవుడు. మనం చేసే ఒక పని ఒకటి ఉంది, దాని పేరు నొప్పించడం అంటారు. ఈ పని మనం బాగా చేయగలం. కానీ పరిశుద్ధాత్ముడు ఆయన చేసేటువంటి పని, ఆయన యొక్క ప్రాముఖ్యమైన పని, హీ కన్విక్స్. పాపాన్ని గురించి, నీతిని గురించి, న్యాయపు తీర్పును గురించి, అనగా జడ్జిమెంట్ గురించి, నువ్వు చేసిన పాపం గురించి, నీ రహస్య పాపమును గురించి, నీ బహిరంగ పాపం గురించి, నీ మనసుతో చేసిన, నీ మాటతో చేసినటువంటి, నీ క్రియతో చేసిన పాపం గురించి,
అంతేకాదు నువ్వు చేసిన పాపాలన్నింటిని బట్టి చిన్న పాపమని పెద్ద పాపమని నువ్వు కేటగరైజ్ చేసినటువంటి సిన్స్ ఉన్నాయి చూసారా. అలా కేటగరైజ్ చేస్తుంటాం మనం. మనకి ఇదే జనరల్గా దేన్ని యాక్సెప్ట్ చేయం. దేనికైనా పేరు పెట్టడమో, దాన్ని కేటగరైజ్ చేయడమో, దాన్ని డివైడ్ చేయడమో, ఇది మన సమాజంలో జరిగేది. నాకేదో జబ్బు వచ్చింది, డాక్టర్ గారికి చెప్పాను. ఓహో, ఇప్పుడు ఆయన తను చదువుకున్న శాస్త్ర పరిజ్ఞానాన్ని బట్టి మీకు వచ్చిన జబ్బు పేరు పలాందండి అని చెప్పి, నా జబ్బుకు ఒక పేరు కూడా ఉందన్నమాట. నా జబ్బుకు ఒక పేరుందని తెలుసుకోవడం వల్ల మెడికల్ డిక్షనరీ నుంచో లేకపోతే ఒక మెడికల్ ప్రాక్టీషనర్ దగ్గర నుంచి ఆ పేరు తెలుసుకోవడం వల్ల నాకు ప్రయోజనం లేదు. నా జబ్బుకి ఎంత అందమైన పేరు ఉంటే మాత్రం ఏంటి, దానివల్ల ప్రయోజనం ఏంటి? నా జబ్బుకు అందమైనటువంటి పేరు కాదు కావాల్సింది, నా జబ్బుకు అందమైనటువంటి స్వస్థత కావాలి, అద్భుతమైన స్వస్థత కావాలి. మెడికల్ సైన్స్ దానికి అందమైన టెర్మినాలజీస్, అందమైనటువంటి టర్మ్స్ వాడుతుంది. పలాంది 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 ఇలా లేబులైజ్డ్ చేయడం వల్ల, ఇలా కేటగరైజ్ చేయడం వల్ల, ఇలా నేమ్స్ పెట్టడం వల్ల పెద్ద ప్రయోజనమే లేదు. జనరల్గా బైబిల్లో చాలా విషయాలు మనకు తెలుసు. బిలీవర్స్కి, విశ్వాసులు అనబడిన వాళ్ళకి, సంఘ సభ్యులైన వాళ్ళకి తెలుసు. కాకపోతే పాస్టర్లు అనబడిన వాళ్ళకి అది సిస్టమేటిక్గా వాటిని ఇంకా లేబులైజ్ చేసి, వాటిని ఇంకా క్లాసిఫై చేసి, వాటిని పాయింట్స్గా, సబ్ పాయింట్స్గా డివైడ్ చేసి, ఇది మాత్రం తెలుసు. అంతవరకే కానీ విశ్వాసులకు ఏం తెలియదు, పాస్టర్లకే అంతా తెలుసు అనుకోవడం భ్రమ. నేను అడిగితే పాస్టర్లకే చాలా విషయాలు తెలియదు, నాకే చాలా విషయాలు తెలియదు, విశ్వాసులే బెటరు. నేను తెలుసుకుంటున్న కొలది నాకు అర్థమైన విషయం నాకు చాలా విషయాలు తెలియదని. అరే, చాలా విషయాలు తెలుసు అనుకున్నా నేను, అది పొరపాటు. నేను ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు బోల్డ్ 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 ఉన్నాయి. బహుశా అన్ని విషయాలు నేను తెలుసుకోలేను. తెలుసుకోకుండానే నేను చనిపోతాను. ఏ మనిషి కూడా అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత, మన మరణము మనం తెలుసుకున్న దాన్ని బట్టి కాదు. అలాగైతే మన మరణం మనం ఖచ్చితంగా ఇంచుమించు మెతూషేలా 969 సంవత్సరాలు బతికినట్టే కాదు. నన్ను అడిగితే మనం ఒక 2000 సంవత్సరాలు బతకాలి. దానికి అవకాశం లేదు. మెతూషేలా బ్రతికినంత కాలం ఎవరు బతకపోవచ్చు. అది రికార్డుగా ఉండిపోయింది. అది ఒక పర్టికులర్ ఉద్దేశం కొరకు అలా జరిగింది. ఇక మిగతాదంతా 968 అన్నా బ్రతుకుతానంటే అది లేదు. 70 అధిక బలం ఉన్న ఏడల 80 సంవత్సరాలు. మోషే కాలంలో 120 years వరకు లైఫ్ స్పాన్ ఉన్నది. అది మెల్లగా తగ్గుతూ వస్తుంది. మనిషి 100 సంవత్సరాల పైన బతకొచ్చు. బతకడం కోసం ఏదో మనిషి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఎందుకో మరి బతకాలనే ఆశ మనిషికి ఎక్కువ ఉంది. బతకాలనే ఆశలో తప్పేం లేదు. కానీ బతకాల్సిన విధంగా బతకడం అనేది ప్రాముఖ్యం. బతకకూడని విధంగా బ్రతుకుతున్నాం, అది సమస్య. మరి ఎలా హౌ టు లివ్? If we have a life, we should know how to live. If you are ready to die, that's okay. ఎవరు చనిపోవడానికి సిద్ధంగా లేరు. ప్రతి ఒక్కరు బతకాలనుకుంటున్నారు. జపాన్లోని కొన్ని ప్రాంతాల్లో 120 years పైగా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారట. ప్రపంచంలో ఇంచుమించు విదేశీయులు అందరూ బాగా కొద్ది డబ్బున్న వాళ్ళు అటు వెళ్ళిపోయి కొన్ని స్థలాలు కొనుక్కొని దగ్గరలోనే ఉండేసి బ్రతకాలి అనేటువంటి ఆశ. బ్రతికితే సుఖాన్ని అనుభవించవచ్చు, బ్రతికితే కొత్త విషయాలు తెలుసుకోవచ్చు, బ్రతికితే తినొచ్చు, తాగొచ్చు. చచ్చిపోతే ఇవేం అవకాశం లేదు. కానీ మనిషి బతకాలనుకుంటున్నాడు. బతకాలనుకోవడం తప్పేం లేదు. కానీ దేవుని కోసం బతకాలనుకోవడం అనేది దట్స్ ఎ గుడ్ ఐడియాలజీ. నా కోసం నేను కాదు, బతకడం కాదు. నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాని కోసం బతకాలి. I should live for one person. That one person is nothing but Jesus Christ, who died for me and he rose again for me. ఆయన కోసం బతకడంలో ఒక అర్థం ఉంది. కానీ నా కోసం, నేను నా భార్య కోసం బతుకుతున్నానండి, నా బిడ్డల కోసం బతుకుతున్నానండి, నా మనవుడి కోసం బతుకుతున్నానండి అనడంలో ఎటువంటి అర్థం లేదు. అలాగని ఏ మనిషి తన కోసం తాను బ్రతకడు. రోమాపత్రిక 14వ అధ్యాయంలో రాయబడింది. తన కోసం తాను బ్రతుకుతూ ఉన్నప్పటికీ కూడా ఇతరుల కోసం బతుకుతాడు, ఇతరుల మీద ఆధారపడి బతుకుతాడు. సరే, వీటన్నిటిలోకి మనం వెళ్ళలేదు. కానీ మనం ఆలోచిస్తున్నట్టు విషయాల్లోకి వచ్చేద్దాం. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. దేవుడు మనకు ఒక నూతనమైన దినం ఇచ్చాడు. ఈ దినం దేవుడి చిత్తం ఏంటో మనం గ్రహించాలి. వి షుడ్ నో వాట్ ఈస్ గాడ్స్ విల్ ఫర్ అస్. ఒక సార్వత్రికమైనటువంటి దైవ చిత్తాన్ని తెలుసుకోవడం ఓకే.
తెలిసింది మనకు. కానీ నా వ్యక్తిగతమైన జీవితం పట్ల ఈరోజు నేను చేయాల్సిన కామన్గా నేను చేయాల్సిన పనిని గురించినటువంటి చిత్తం నాకు తెలిసి ఉండొచ్చు. కానీ ఈరోజు పర్టికులర్గా ఇప్పుడు నేను చేయాల్సిన పని ఏంటి అనేటువంటి ఆ విల్ని, ఆ స్పెసిఫిక్ విల్ ఆఫ్ గాడ్ని, ఆ పర్సనల్ విల్ ఆఫ్ గాడ్ని నేను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించాం, ద్వారం తెరవబడితే ఏమవుతుంది? when the door is open. if the door is open, 4 విషయాలు జరుగుతాయని, తిమోతిలు అనబడిన వాడు లేస్తారని, అనగా ఇట్స్ ఎ సైన్ దట్ మోర్ లీడర్స్ వుడ్ బి ప్రొడ్యూస్డ్, మోర్ సర్వెంట్ లీడర్స్ వుడ్ బి ప్రొడ్యూస్డ్, ఆర్ ద లీడర్స్ వుడ్ బి మల్టిప్లైడ్ అని మనం అర్థం చేసుకోగలం. అంతేకాకుండా మనం ఆలోచించినటువంటి రెండో విషయము, మన తర్కాల్లో, ఆర్గ్యుమెంట్స్లో, డిబేట్స్లో మనం గెలుస్తామని కాదు. దేవుడు డిబేట్స్లో గెలవడానికి, సత్యము గెలవడానికి, మనం గెలుస్తున్నామని మనం గెలిచామని కాదు. మనము ప్రజెంట్ చేసిన సత్యము, ట్రూత్ ప్రివైల్స్, సత్యమేవ జయతే, సత్యము జయించాలి. కానీ ఈ రోజుల్లో అసత్యమేవ జయతే అయిపోయింది. అసత్యం జయిస్తుంది, అన్యాయం జయిస్తుంది, అక్రమం జయిస్తుంది. కానీ ఇవి తాత్కాలికమైన జయాలే. కానీ సత్యానికి ఉన్నది శాశ్వతమైన జయము అనే సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. మూడో విషయము, కొంతమంది తరుణీమణులు ఈ మొదటి శతాబ్దపు కాలములో అపోస్తుల కార్యపు చరిత్రలో మనం గమనిస్తే ఇంతమంది లేడీస్, ఎన్ని వేల మందో మనకు తెలియదు, కానీ స్త్రీలలో ఒక రివైవల్ జరిగింది. రివైవల్ అమాంగ్ యూరోపియన్ ఉమెన్, అనగా ఏషియన్ ఉమెన్కి యూరోపియన్ ఉమెన్కి మొదటి శతాబ్దంలోనే తేడా ఉందని అర్థం చేసుకోవాలి. ఒక స్త్రీ విశ్వసించాలి అంటే తన భర్త యొక్క అనుమతి కావాలి. మనసులో విశ్వసించినప్పటికీ కూడా తను స్వేచ్ఛగా వచ్చి, పురుషుడు వచ్చినంత స్వేచ్ఛగా వచ్చి ఆరాధించలేదు. కాబట్టి ఏషియన్ కాంటెక్స్ట్కి యూరోపియన్ కాంటెక్స్ట్కి తేడా ఉండొచ్చు. ఏషియాలో జరగని పని యూరోప్లో జరిగింది. పని ఎక్కడ జరిగితే మాత్రమే అంది. అమెరికాలో జరిగినా, ఎక్కడ జరిగినా, బ్రౌన్స్విల్లీ అనేటువంటి ప్రదేశంలో ఉద్యోగం జరిగింది, పెనస్కోలా అనే చోట, టొరాంటో అనేటువంటి చోట, మహారాష్ట్రలోను, లేకపోతే నార్త్ ఈస్ట్లోను, నెల్లూరులోను, అక్కడ ఇక్కడ రివైవల్స్ వచ్చాయి. దేవుని స్తోత్రం. ఎక్కడైతే దేవుడు, ఇండోనేషియాలో ఉద్యోగం కలిగింది. సామ్ జబదరి గారు దాని గురించి ఒక పుస్తకం రాశాడు, తెలుగులో ఉంది. ఇండోనేషియాలో అప్పుడెప్పుడో జరిగితే మళ్ళా జరగాల్సిన అవసరం ఉంది. ఇండియాలో అప్పుడెప్పుడో జరిగిన ఉద్యమం మరలా జరగాలి. దేవుని స్తోత్రం. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు చేస్తాడు, దేవుడు చేశాడు అంటే చేస్తాడని అర్థం. ఆయన చేస్తూనే ఉంటాడు అని అర్థం. ఇంకేం ఉద్యమాలండి అని ఆయన విసిగిపోయేవాడు కాదు. ఏం కార్యాలు చేస్తావులండి, చేయడం వల్ల కూడా వీళ్ళ పెద్ద ప్రయోజనం లేదు, వీళ్ళు ఎవరు మారేటట్లేరు, వదిలేద్దాం. నో, మనలాగా విసిగిపోయేవాడు కాదు, వైఫల్య భావనతో ఉండేవాడు కాదు దేవుడు. మనకు చిన్నదానికే ఫెయిల్ అయిపోయాము అనే భావనలో మనం ఉంటాం. 4వదిగా త్వరితగతిన జరిగినటువంటి సంఘ స్థాపన. ద ఫాస్టెస్ట్ చర్చ్ ఇన్ యూరోప్, దట్స్ థెసలోనియన్ చర్చ్. ఫిలిప్పీ పట్టణంలోని సంఘముకు కొంతకాలము డోర్స్ క్లోజ్ అయిపోయినాయి. థెసలోనికలో కూడా డోర్స్ క్లోజ్ అయినాయి. అయినప్పటికీ ఫాస్ట్గా బిల్డ్ అయింది ఆ చర్చ్ 3 వీక్స్లోనే. కానీ ఫిలిప్పీ పట్టణంలో చాలా రోజులు టైం పట్టింది. అన్ని చోట్ల సమానంగా పట్టదు, అన్ని చోట్ల డిఫరెంట్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ విషయాల గురించి మనం ఆలోచించాం. రండి, ఈ సమయంలో మనము ఈ దినము కొరక ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 4వ వచనం. యాక్ట్స్, బుక్ ఆఫ్ యాక్ట్స్ 17th chapter verse 4. That's our key verse for today. వారిలో కొందరును భక్తిపరులు క్రీస్తులో చాలా మంది నా దగ్గర స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోను శిలాతోను కలుసుకుని. Some of the Jews were convinced that their message was true. ఆ యూదులలో కొంతమంది ఒప్పించబడ్డారంట, వారి సందేశము సత్యము అని ఒప్పించబడ్డారు.
మా సందేశము సత్యం అండి, సత్యమేనండి, మేము అబద్ధం చెప్పమండి అని వాళ్ళేదో ఒప్పించారని కాదు. వాళ్ళు సందేశాన్ని వినిపించారు, పరిశుద్ధాత్ముడు ఒప్పించాడు. సువార్తను ప్రకటించే పని మంది, ఒప్పించే పని అయింది. సో దే జాయిన్ పాల్ అండ్ సైలస్. వాళ్ళు పౌలుతోనూ శీలతోనూ కలుసుకున్నారట. అంటే ఏమనర్థం? they began to start following Paul and Silas. అనగా పౌలును శీలను ఆత్మీయ తండ్రులుగా భావించి, ఆత్మీయ సోదరులుగా భావించి, వారి ద్వారా తాము ఆత్మీయంగా పుట్టినట్టుగా భావించి, ఆత్మీయ గురువులుగా భావించి వాళ్ళు అడుగు జాడలో నడువు ఆరంభించారని అర్థం. అలాంగ్ విత్ క్వైట్ ఎ ఫ్యూ ప్రామినెంట్ ఉమెన్ అండ్ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ గ్రీక్స్ హూ వర్షిప్డ్ గాడ్. స్తోత్రం. It is probably that this is when Timothy arrived in Thessalonica with gifts of money and food from the church of Philippi. ఫిలిప్పీ పట్టణంలోని సంఘములో నుంచి తిమోతి మళ్ళీ ఫిలిప్పీకి ఏమైనా వెళ్ళాడేమో, అక్కడి నుంచి గిఫ్ట్లు అయి తీసుకొచ్చిన సందర్భం ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో ప్రస్తావించబడింది. దీని గురించి మనం ఇక్కడ చదువుకున్నాం, వాడుక భాషలో కూడా చదువుకుందాం. 17వ అధ్యాయము 4వ వచనం. ఇంచుమించు భాష తేడా ఉండొచ్చేమో కానీ భావం అంతా సేమే. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, సువార్త ప్రకటించబడినప్పుడు అక్కడ ఉద్యమం వచ్చింది. వెన్ ద గాస్పల్ బాంబ్స్ వేయబడ్డప్పుడు గూస్ బంప్స్ వచ్చాయని కాదు, గాస్పల్ బాంబ్స్ వేసినప్పుడు అక్కడ ఒక ఎక్స్ప్లోషన్ జరిగింది. అబద్ధము విచ్ఛిన్నమైపోయింది, అసత్యము విచ్ఛిన్నమైపోయింది, సత్యము ప్రబలింది, సత్యము జయాన్ని సాధించింది, అబద్ధం అపజయం పాలైంది. అబద్ధం అంటే సత్యము కాని వాటన్నిటిని అంతకుముందు మనం వారు విశ్వసిస్తూ వచ్చారో, మత బేస్డ్గా మత సంబంధమైన వేదాంత పరంగా ఉన్న వాటిని ఈ గాస్పల్ బాంబ్, ఈ సువార్త బాంబ్, సువార్త శక్తి ముందు అసత్య సువార్తలన్నీ తేలిపోయాయని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మన టైటిల్ వేరు విశ్వాసాలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫెయిత్. 4 రకాల వేరు విశ్వాసాల గురించి మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. 17వ అధ్యాయము 4వ వచనంలో రాయబడింది, ఘనత కలిగిన స్త్రీలలో అనేకులు ఒప్పుకొని కలుసుకుని. ఒప్పుకున్నారు, ఫెలోషిప్ చేశారు. పౌలు శీల అనేటువంటి వారితో, శీల అంటే స్త్రీ అని కాదు, పాల్ అండ్ సైలస్ 2 పురుషులతో స్త్రీలు కలుసుకున్నారు. 2 జ్యూస్తో అనేక మంది గ్రీక్ ఉమెన్ కలుసుకున్నారు. చూడండి, జూయిష్ మెన్తో జూయిష్ ఉమెన్ కలుసుకోలేదు, కానీ జూయిష్ మెన్తో గ్రీక్ ఉమెన్ కలుసుకున్నారు. సువార్త స్త్రీ పురుష తారతమ్యాలను కూడా సంహరించేస్తుంది. స్త్రీ పురుష తారతమ్యాలని సమాధి కడుతుంది, దానికి లేకుండా చేస్తుంది. క్రీస్తునందు స్త్రీ అని పురుషుడు లేదు. ఈ బాహ్య రూపాన్ని చేసి ఆమె స్త్రీ లేకపోతే ఆయన పురుషుడు అనే డెసిషన్లోకి రావాల్సిన అవసరం లేదు. గాస్పల్ ఈజ్ నథింగ్ టు డూ విత్ యువర్ అవుటర్ అపియరెన్స్. గాస్పల్ ఈజ్ నథింగ్ టు డూ విత్ యువర్ జెండర్ అని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. నువ్వు పురుషుడైనా పర్లేదు, నువ్వు స్త్రీమైనా పర్లేదు, నీలో ఉన్న ఆత్మ ఒకటి ఉంది, అది మారు మనసు పొందాలి, అది కొత్త జన్మ అనుభవంలోకి రావాలి. అంతవరకే. I don't care either you are a man or woman. I don't care either you are a man or eunuch. You need gospel. You have a spirit. That's why you need gospel. మీరు ఎవరైనా కావచ్చు, పురుషుడైనా కావచ్చు, నపుంసకుడైనా కావచ్చు, స్త్రీ అయినా కావచ్చు, పురుషుడైనా కావచ్చు, ఎవరైనప్పటికీ మీకు సువార్త అవసరమైంది. ప్రతి మనిషికి ఎవ్రీ మ్యాన్ నీడ్స్ గాస్పల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని స్తోత్రం. అది రక్షించుటకు దేవుని శక్తి అయి ఉన్నది. ఇట్స్ నాట్ ఎ థియరీ, ఇట్స్ నాట్ ఎ థియాలజీ, ఇట్స్ అ పవర్ ఆఫ్ గాడ్ అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, వాళ్ళకు వచ్చిన విశ్వాసం కలుసుకోవడానికి కారణం, వాళ్ళు విశ్వసించి కలుసుకున్నారు. వాళ్ళు విశ్వసించడంతో ఆగిపోలేదు. ఎస్ వీ బిలీవ్, ఓకే బాయ్ బ్రదర్ అని వెళ్ళలేదు. విశ్వసించి ఆ విశ్వాసం యొక్క ఫలితంగా వాళ్ళతో సహవాసం చేశారు. అనగా ఈ విశ్వాసం ఎటువంటి విశ్వాసం అంటే ఒప్పించడం, పరిశుద్ధాత్మ కార్యం ద్వారా కలిగిన విశ్వాసం. దిస్ ఈస్ ద ఫెయిత్
దిస్ వాస్ ద ఫెయిత్ దట్ వాస్ జనరేటెడ్ బై ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ కార్యము ద్వారా కలిగినట్టు విశ్వాసం. వాక్యం వల్ల విశ్వాసం వస్తుంది, కానీ పరిశుద్ధాత్మ కార్యం వల్ల ఇక్కడ విశ్వాసం కలిగిన సందర్భాన్ని చూస్తున్నాం. కొన్ని కార్యాలు చూసినప్పుడు మనం నమ్ముతాం. దీనికి ఆశ్చర్యపోతున్నారా? గొప్ప సంగతులు చూస్తారండి. యూ విల్ సీ మోర్ గ్రేటర్ థింగ్స్. ఈ చిన్న విషయానికి అబ్బురపడుతున్నారేమో, చాలా చూస్తారు మీరు, ఇంకా చాలా చూడాలి మీరు. నీళ్ళు ద్రాక్షారసంగా మారిన దగ్గర ఓ మో అని అనుకుంటున్నారేమో. యూ వుడ్ సీ మోర్. మన ఆత్మీయ జీవితంలో కూడా మనం చూడాల్సినవి చాలా ఉన్నాయి. ఆత్మ సంబంధంగా చూడాల్సినవి, ఆత్మలో చూడాల్సినవి బోల్డ్ ఉన్నాయి. శారీరకంగా మనకు కావాల్సిన బోల్డ్ చూసాం, బోల్డ్ సినిమాలు చూసాం, బోల్డ్ సీరియల్ చూసాం, బోల్డ్ స్థలాలు చూసాం, బోల్డ్ వ్యక్తులను చూసాం. కానీ మనం చూడాల్సింది ఇన్నర్ థింగ్స్ని చూడాల్సిన అవసరం ఉంది. ఎవరు చూడని సంగతులను మనం చూడాల్సిన అవసరం ఉంది. పరిశుద్ధాత్మ ద్వారా కార్యం ద్వారా కలిగిన విశ్వాసం. రెండో విశ్వాసం అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 12వ వచనం. స్తోత్రం స్తోత్రం. అందుచేత వారిలో అనేకులను ఘనత కలిగినటువంటి గ్రీసు దేశస్థులైన, 4వ వచనంలో కూడా ఘనత కలిగిన స్త్రీలలో రాయబడింది, పురుషులలో చాలా మంది విశ్వసించిరి. స్తోత్రం. ఎక్కడ జరిగిన విషయం? బెరయలో జరిగిన విషయం. ఇందాక మనం 4వ వచనంలో మాట్లాడుకుంది తెస్సలోనికలో జరిగిన విషయం. తెస్సలోనికలో జరిగినట్టుగా బెరయలో కూడా జరిగింది, కానీ తేడా కొద్దిగా ఉంది. ఏం తేడా అండి? వాళ్ళు చాలామంది వీళ్ళు చాలామంది విశ్వసించారు కాదు, వాళ్ళలాగే వీళ్ళు విశ్వసించలేదు. వీళ్ళు విశ్వసించడానికి ఒక కారణం ఉంది. 11వ వచనం చివరి భాగంలో రాయబడింది, పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగూ ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించారు అని 11వ వచనంలో చివరి వాక్యంలో రాయబడింది. 12వ వచనంలో విశ్వసించారు అని రాయబడింది. నీ పరిశోధన ప్రభువునందరి విశ్వాసంలో నడిపించాలి. నిన్ను నువ్వు గొప్పగా చెప్పుకోవడానికి, ప్రగల్భాలు పలుక్కోవడానికి కాదు నీ పరిశోధన కావాల్సింది. నేను ఇంత పరిశోధన చేశాను, ఆ బైబిల్ చదివాను, ఈ బైబిల్ చదివాను, ఎన్ఐవి చదివాను, కేజేబీ చదివాను అని చెప్పుకోవడంలో అర్థం లేదు. నీ పరిశోధన ప్రభువునందరి విశ్వాసమును కలిగించాలి. అనగా రెండోది పరిశోధన ద్వారా కలిగినటువంటి విశ్వాసం. ఇది ఒకటి పరిశుద్ధాత్మ కార్యం వల్ల కలిగినట్టు విశ్వాసము తెస్సలోనిక వాళ్ళు గడిపిస్తే, పరిశోధన ద్వారా పరీక్షించడం ద్వారా కలిగినటువంటి విశ్వాసాన్ని మనం బెరయ వాళ్ళలో చూడొచ్చు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 34వ వచనం. కొందరు మనుషులు అంటే కొందరు అతనిని హత్తుకొని, అనగా పౌలు వారి మధ్యలోంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పటికీ కూడా వెళ్ళిపోయిన ఆయన వెనకాల వెళ్ళి హత్తుకొని విశ్వసించిరి. ఏంటి హత్తుకొని విశ్వసించడం అంటే ఏంటి? ఒప్పుకొని కలుసుకొని అని రాయబడింది. ఇక్కడ రాయబడింది, నేను చదువుతున్నాను 34వ వచనం. బట్ దేర్ వర్ సమ్ హూ బిలీవ్డ్ ద మెసేజ్ అండ్ జాయిన్డ్ హిమ్. హత్తుకొని అనేదానికి జాయిన్డ్ హిమ్ ఫ్రమ్ ద డే ఫార్వర్డ్. ఆ రోజు నుంచి అమాంగ్ దెమ్ వేర్, సరే మన దాంట్లోకి వెళ్ళలేదు. అనగా వాళ్ళు ఎలా విశ్వసించారు? వాళ్ళు విశ్వసించినప్పుడు జరిగిన విషయము, హత్తుకున్నారు, ప్రేమ పుట్టింది వాళ్ళ మీద. ఎస్, వీళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చు, వీళ్ళు అవమానానికి గురి కావచ్చు, వీళ్ళు అపహాస్యానికి గురి అయిండొచ్చు, కానీ వీళ్ళు చెప్పిన దాంట్లో ఏదో సంథింగ్ ట్రూ. కొత్త సంగతుల వెంట మనం వెళ్తూ ఉండొచ్చు, అయినప్పటికీ కూడా వీళ్ళు చెప్పిన కొత్త సంగతుల్లాగా ఉన్నప్పటికీ దీస్ థింగ్స్ ఆర్ నాట్ ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్, దీస్ ఆర్ సంథింగ్ ట్రూ. అందుకని హత్తుకొని విశ్వసించిరి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అనగా దాని అర్థం ఏంటంటే ప్రేమ ద్వారా పుట్టిన విశ్వాసం. ఒకటి పరిశుద్ధాత్మ కార్యము ద్వారా కలిగిన విశ్వాసము, రెండోది పరిశోధన ద్వారా కలిగిన విశ్వాసం, మూడోది ప్రేమ ద్వారా, దైవికమైన ప్రేమ ద్వారా. వాళ్ళందరూ అపహసించారు, కానీ కొందరికి అయ్యో పాపం అనే సానుభూతి, సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది. మూడో విషయము ప్రేమ ద్వారా కలిగినటువంటి విశ్వాసం. ప్రభు ప్రేమ ద్వారా, ప్రభు ప్రేమ లోపలికి ప్రవహించడం ద్వారా, వాక్యము ద్వారా ప్రవహించడం ద్వారా, జొప్పించబడ్డం ద్వారా వాళ్ళు విశ్వసించారు, ప్రభువుని విశ్వసించారు. దేవుని సేవకులను హత్తుకున్నారు, ప్రభువుని విశ్వసించారు. దేవుని సేవకులను హత్తుకొని దేవుని సేవకులనే విశ్వసించారని కాదు,
హత్తుకున్నారు అనగా జాయిన్ అయ్యారు. దే జాయిన్, కలుసుకున్నారు, ఫెలోషిప్. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు సీమోను కూడా నమ్మి, గారడి సీమోను కూడా నమ్మి, ఈవెన్ ద సైమన్ సార్సరర్ బిలీవ్డ్, బాప్తిజం పొంది అనగా విశ్వసించి విధేయుడై పిలుపును ఎడబాయకుండి అనగా ఫెలోషిప్ చేసి జరుగుట చూచి విభ్రాంతి నొందెను. దేవుని స్తోత్రం. అనగా మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయము పరిశుద్ధ సహవాసం ద్వారా కలిగినటువంటి విశ్వాసం. దేవుని స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో వారితో కూడా లేకపోతే వారికి వీరికి లేకపోతే సువార్త ప్రకటించబడింది, కానీ ఆ విన్న వారితో కలిసి వీరు ఉండలేదు కాబట్టి వాక్యము నిష్ప్రయోజనమైనది అని రాయబడింది. విశ్వసించిన వారు కలుసుకోవాలి, విశ్వసించిన వాళ్ళు దాని గురించి వివరాల్లోకి వెళ్ళాలి, దాని గురించి వివేచించాలి. ఇప్పుడు విశ్వాసం అధికమవుతుంది. ఎడబాయకుండా ఉన్నాడు అనగా కొంతమంది ఎడబాసి ఉండొచ్చు, కానీ గారడి సీమోను మాత్రం ఫిలిప్ అనేటువంటి పాస్టర్ గారిని ఎడబాయలేదు. అంటే ఈ విషయంలో హీ వాజ్ సో ఫెయిత్ఫుల్. తర్వాత అన్ఫెయిత్ఫుల్ అనేది తేలింది, అది వేరే విషయం, మన దాంట్లోకి వెళ్ళలేదు. అనగా 4వదిగా పరిశుద్ధుల యొక్క సహవాసం ద్వారా పొందుకున్నటువంటి విశ్వాసం. పరిశుద్ధులతో కలుసుకో, విశ్వాస వీరులతో కలుసుకో, విశ్వసించిన వారితో కలుసుకో అనేటువంటి సలహాలు సూచనలు బైబిల్లో కనిపిస్తాయి. 4వదిగా పుట్టిన విశ్వాసం పరిశుద్ధ సహవాసం ద్వారా ఎడబాయకుండా ఉండడం ద్వారా కలిగినటువంటి పిలుపులో ఉన్నటువంటి విశ్వాసం. ప్రభువులో ఉన్న విశ్వాసం పిలుపులోకి వచ్చింది. పిలుపు పొందుకున్న విశ్వాసము అది ఆ గారడి వాడిలో కూడా పనిచేసిందని మనం అర్థం చేసుకోవచ్చు. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. 4 విధాలైన విశ్వాసాల గురించి: పరిశుద్ధాత్మ కార్యం ద్వారా కలిగిన విశ్వాసం, పరిశోధన ద్వారా కలిగిన విశ్వాసం, ప్రేమ ద్వారా కలిగిన విశ్వాసం, పరిశుద్ధ సహవాసం ద్వారా కలిగిన విశ్వాసం. కాబట్టి ఇటువంటి విశ్వాసాలు, విశ్వాసపు అనుభవాలతో మనం ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. లేలుయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.